హాయ్ అండి, నేను డాక్టర్ ఖుద్బుద్దీన్ అలీ, రెటీనా స్పెషలిస్ట్ని. ఈరోజు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. రీసెంట్గా న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ ఆప్థాల్మాలజీలో ఒక ఆర్టికల్ వచ్చింది అబౌట్ ఒక ఏఐ ఇన్స్పైర్డ్ డివైస్ అన్నమాట. ఇది మనకు కంటి నరంలో రెటీనాలో ప్లేస్ చేయడం వల్ల ఎవరైతే ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డిజనరేషన్ అంటాం, అంటే వయసు వల్ల కంటి నరంలో ఏదైతే డ్యామేజ్ జరుగుతుందో దానివల్ల చూపు మెల్లమెల్లగా మొత్తం డ్యామేజ్ అవుతుంది. వాళ్ళు అలాంటి పేషెంట్స్ కంప్లీట్గా బ్లైండ్నెస్ వైపు వెళ్ళిపోతారు. బేసిక్ థింగ్స్ మనకు డే టు డే యాక్టివిటీస్ కావచ్చు, నియర్ వర్క్ అసలు ఏమీ చేయలేరు. దే హ్యావ్ టు బీ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ సమ్వన్. అట్లాంటి బ్లైండ్నెస్ స్టేజ్లో వాళ్లకు ఇది ఒక గొప్ప వరం అనుకోవాలి. దీన్ని వాళ్ళు ప్రైమా డివైస్ అంటున్నారు. ఇదేంటి అంటే 5 కంట్రీస్లో ఈ రీసెర్చ్ జరిగింది అండ్ రిజల్ట్స్ కూడా చాలా ప్రామిసింగ్గా ఉన్నాయి. ఆల్మోస్ట్ మోర్ దెన్ 80%, అంటే 180 పేషెంట్లకు దీనివల్ల ఉపయోగం ఉంది. వర్కింగ్ విజన్ వస్తుంది, డే టు డే యాక్టివిటీస్ చేసుకోవడం అన్నీ కూడా సక్సెస్ఫుల్గా చూశారు. క్లినికల్గా లాట్ ఆఫ్ డీటెయిల్స్ ఉన్నా కూడా బేసిక్ దీని గురించి ఒక ఐడియా చెప్తాను నేను. ఏంటి అంటే, ఎప్పుడైతే ఏఆర్ఎండి ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డిజనరేషన్ వల్ల చూపు పూర్తిగా డ్యామేజ్ అయిపోయి బ్లైండ్ అయిపోతారో అట్లాంటి వాళ్లను సెలెక్ట్ చేసుకొని మనకు కంట్లో విట్రియస్ అనే ఒక జెల్ ఉంటుంది. ఆ జెల్ని కంప్లీట్గా తీసేస్తారు, విట్రెక్టమీ అంటారు. చేసి కంటి నరం రెటీనాలోకి మనకు అందులోంచి ఒక గ్యాప్ లాగా క్రియేట్ చేసి చాలా చిన్న మైక్రోచిప్, ఒక చాలా అంటే చాలా సిమ్ కార్డ్ లాంటిది అనుకోండి, కనెక్షన్ లాగా ఒక 2x2 mm అనే చిన్న చిప్ని వాళ్ళు ఇన్స్టాల్ చేస్తారనమాట సర్జికల్గా. చేశాక మళ్ళీ సర్జికల్ అవుట్కమ్ ఎట్లా ఉంటుంది, వూండ్ క్లోజ్ చేసేసి పెడతారు. ఇప్పుడు దీనికి ఏమవుతుందంటే 2 థింగ్స్ చెప్తాను. ఒకటి, నార్మల్ మనకు విజన్ దేవుడిచ్చిన వరం ఎంత గొప్పదో మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ని చూసాము, ఒక యాపిల్ని, ఒక చైర్ని చూసాము, దాని ఇమేజ్ మనకు రెటీనా స్క్రీన్ మీద పడి అది అక్కడ కంటి నరమైన రెటీనా నుంచి ఆప్టిక్ నర్ ద్వారా బ్రెయిన్లోని విజువల్ ఏరియాస్కి వెళ్తుంది. అది ఎట్లా వెళ్తుంది, ఈ ఇమేజ్ అనేది ఎలక్ట్రిక్ పొటెన్షియల్, ఇలా ఎలక్ట్రిక్ వేవ్స్ లాగా వెళ్ళి అక్కడ ఏరియాస్ని స్టిమ్యులేట్ చేస్తుంది. చేసి అది మన బ్రెయిన్ ప్రాసెస్ చేసుకుంటుంది, ఇది ఇంతకుముందు చూసిన ఆబ్జెక్టా కాదా అని చేసేసి చాలా స్పీడ్గా. ఇది అద్భుతం అనుకోవాలి, దేవుడిచ్చిన ఒక వండర్ ఆఫ్ విజన్. చూసి దాన్ని ప్రాసెస్ చేసి ఇది ఇంతకుముందు చూసింది లేదా దీనికి సిమిలర్గా ఉంది అని ప్రాసెస్ చేసి మళ్ళీ పంపిస్తుంది. దాన్ని మన రెటీనా ఒక ఇమేజ్ లాగా విజువలైజ్ చేసుకొని మనకు అది ఈ ఆబ్జెక్ట్ అని తెలుస్తుంది. ఇదంతా కూడా మైక్రో ఫ్రాక్షన్స్లో జరిగిపోతున్న నార్మల్ యాక్టివిటీ. ఎప్పుడైతే బ్లైండ్నెస్ వచ్చిందో బికాస్ ఆఫ్ దిస్ రీజన్, ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డిజనరేషన్ వల్ల ఈ చిప్ అమర్చడం వల్ల ఏమవుతుందంటే మనకు ఏదైతే దీంతో పాటు ఏం చేస్తారో వాళ్ళు ఒక విఆర్, మన విజువల్ రియాలిటీ బేస్డ్ ఒక గ్లాసెస్ ఉంటాయి అన్నమాట, ఒక థిక్ సార్ట్ ఆఫ్ గ్లాసెస్. ఆ గ్లాసెస్ ఏం చేస్తాయి అంటే ఇప్పుడు ఏదైతే ఆబ్జెక్ట్ మనం చూసామో, వస్తువు చూసామో, దాని ఇమేజ్ క్యాప్చర్ చేసుకొని అందులోకి సెన్స్ చేసేసుకుంటుంది. చేసి దాన్ని లోపల మనం అమర్చిన ఆ కార్డ్ ఉంటుంది కదా, 2x2 mm ప్రైమా అనే ఏఏ బేస్డ్ చిప్, దానికి సరఫరా చేస్తుంది. చేసినప్పుడు ఆ ఇమేజ్ని అది క్యాప్చర్ చేసి దాన్ని ఎలక్ట్రికల్ మనకు యాక్షన్ ఇది ఉంటుందన్నమాట, యాక్షన్ పొటెన్షియల్స్ లాగా ఉంటుంది. దాన్ని ఎలక్ట్రికల్ స్టిమ్యులెంట్స్గా వైబ్రేట్ చేస్తూ ఉంటుంది. సేమ్ ఏదైతే మనకు నార్మల్ యాక్టివిటీ, మనకు రెటీనాలో లేయర్స్ ఏదైతే ఉంటాయో, రాడ్స్ అండ్ కోన్స్ కావచ్చు, నర్వ్ ఫైబర్, ఇవన్నీ దాన్ని ప్రాసెస్ చేసి పంపిస్తాయో దాన్ని యాక్షన్ పొటెన్షియల్ ఇట్లా జనరేట్ చేసి మనకు ఆ ఇమేజ్ని ఆ బ్రెయిన్లోని ఆ విజువల్ ఏరియాస్కి చేస్తుంది. ఇది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఇది అందరికీ సూటబులా కాదా అంటే, యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న టెక్నాలజీకి, ఇప్పుడున్న రీసెర్చ్ ప్రకారం ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డిజనరేషన్ వాళ్లకు మాత్రమే ఇది బాగా యూస్ఫుల్ ఉంది. కార్టికల్ బ్లైండ్నెస్, కొన్ని బ్రెయిన్లో అంటే మనకు మెదడులో సంబంధించిన విజువల్ ఏరియాస్ అవి డ్యామేజ్ అవ్వడం వల్ల, ఇతరత్ర మన కారణాల వల్ల, హయ్యర్ ఫంక్షన్స్ అంటాం, దానివల్ల ఉంటే ఇది పనిచేయదు. ఇది ఓన్లీ ఎప్పుడైతే రెటీనాలో ఈ డ్యామేజ్ వల్ల ఉంటుందో దానికి ప్రామిసింగ్ రిజల్ట్స్ ఉన్నాయి. మనకు బ్లైండ్నెస్ రకరకాల కారణాలు ఉండొచ్చు. కార్నియా నల్లగుడ్డు తెల్లబడ్డం వల్ల, రెటీనా ప్రాబ్లం వల్ల, రకరకాల గ్లకోమా నీటి కాసుల వల్ల, ఇట్లాంటి మల్టిపుల్ రీజన్స్ వల్ల విజన్ లాస్ ఉంటుంది. దాంట్లోని ఈ డివిజన్ అండ్ ఎస్పెషల్లీ ఇది ఏంటి అంటే వెస్టర్న్ పాపులేషన్లో చాలా ఎక్కువ ఉండేది ప్రివలెన్స్ ఏజ్ రిలేటెడ్ డిజనరేషన్. ఇప్పుడు ఏంటంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కావచ్చు, అవేర్నెస్ పెరగడం వల్ల కూడా ఇట్లాంటి కేసెస్ మనకు ఎక్కువగా తెలిసి వస్తున్నాయి. వాళ్లకు మాత్రం ఇది చాలా గొప్ప వరం అనుకోవాలి. ఇది కొంచెం సైన్స్ అండ్ టెక్నాలజీ మన హ్యూమన్ లైఫ్ స్టైల్ని ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తుంది, దానిలోని పాజిటివ్ ఇంపాక్ట్స్ ఏంటి,
అది ప్రాక్టికల్గా ఎంతవరకు సాధ్యం అనే దానికి ఒక మంచి నిదర్శనం ఇది. సో ఇట్లాంటి వీడియో షేర్ చేసి ఒక పాజిటివిటీ బిల్డ్ చేయాలి మనం. ఎప్పుడైతే హోప్లెస్ వాళ్ళు ఇక అయ్యో మనకు చూపు లేదు కదా అండ్ పెరుగుతుంది పోను పోను, అది డయాబెటీస్ వల్ల, ఏజ్ వల్ల, రకరకాలుగా డిసీజెస్ వల్ల పెరుగుతుంది. కాబట్టి మనకు ఒక హోప్ వచ్చింది. సో ఎప్పుడైతే ఏంటి అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డిసీజ్ని డిటెక్ట్ చేయాలి. ఒకవేళ ఇట్లాంటి కేసెస్ ఉన్నా కూడా దెర్ ఈస్ ఎ గుడ్ హోప్. సో లెట్స్ ఎంకరేజ్ దిస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ మేక్ షూర్ దట్ యూ హ్యావ్ ఎ ప్రాపర్ చెకప్. అండ్ బ్లైండ్నెస్ ఉన్నా కూడా హోప్ ఏదో కోల్పోకుండా ఆశతో ఉండి ఇట్లాంటి టెక్నాలజీని అరేంజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.